కూడొచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థనతో ఒకసారి మనం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా మీరు మాకు ఇచ్చిన ఇంత అద్భుతమైన దినం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ ఆదివారం యేసయ్యా దేవా మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. యేసయ్యా దేవా వచ్చిన వాళ్ళందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం. యేసయ్యా ఇంకెవరైతే మార్గం మధ్యలో ఉన్నారో యేసయ్యా దేవ వారందరినీ త్వరగా మా మధ్యలోకి మీరు రప్పించమని అడుగుతున్నాం. యేసయ్యా దేవా మీరే తోడుగా నడిపించమని అడుగుతున్నాం. యేసయ్యా ఇప్పుడు మేము పాడే పాటల్లో కానీ జరిగే ఆరాధనలో కానీ యేసయ్యా దేవా మీరే సంస్థ పొందమని అడుగుతున్నాం. యేసయ్యా దేవా మిమ్మల్ని అనుభవించే భాగ్యం మీరు మాకు దయచేయండి. యేసయ్యా వాక్యం చెప్పే దైవజనుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. యేసయ్యా ఈ కార్యక్రమం ఆది నుంచి అంచ వరకు మీరే సంస్థ మాకంతా పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ అనే పాటతో దేవుని మహిమపరుచుకుందామండి. అందరికి వచ్చిన పాటే కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ పాడాలని ఆశపడుతున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదాము. అవునండి, ఆయనకే మన మహిమ ఇప్పుడు ఇచ్చేదామని చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకు పాడదాం. చెప్దామండి. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము. అలసంద్రములు దాటించిన యెహోవాను స్తుతించదము. అవునండి, సైన్యములందరికీ అధిపతి ఆ దేవుడై ఉన్నాడు. అలసంద్రములు దాటించగల కూడా మన దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడా నీకు వందనాలు తెలియజేస్తున్న విషయాన్ని చప్పలు కొట్టి దేవుని మహిమపరిచేలా పాడదామండి. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశం నుండి మా నాన్న పంపిన దేవుని స్తుతించదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించదమని చెప్తామండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఆకాశం నుండి మన్నాను పంపాడు. బండ నుండి మధుర జలములు తప్పించగల దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. మన అసత్తులు తీర్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి అందరూ చప్పలు కొడుతూ మహిమకరంగా దేవుని పాడదాం. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము.
చప్పలు గుర్తు చెప్దాం. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దామండి. నీ నామంలోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగంలోనే మాకు విడుదల ఉన్నదని పాట పాడుతూ దేన్ని మహిమపరుచుకుందామండి. మన ప్రాణము మన సర్వము ఆయనే అన్నాడు, మన శక్తి మన ఆశ్రయం కూడా ఆయనే అన్నాడు. కాబట్టి అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. యేసయ్యా నీ నామంలోనే మాకు స్వస్థత ఉంది యేసయ్యా అని చెప్తూ పాడదాం. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అందరూ చప్పలు కొట్టి చెప్దామండి. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ నాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత. అందరూ చప్పలు కొట్టి చెప్దామండి. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అందరూ చెప్దామండి. దానియేలు సింహపురంలో ప్రార్థించకేసా, సింహపు నోళ్ళు మూసివేస్తావేసా, నా కష్టకాలం అంతా నేను ప్రార్థించగలను, నువ్వు నన్ను విడిపిస్తావేసా ఆ నమ్మకంతో అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. ఎవరు మౌనకుండకుండా అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్ళను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసు. ఇంకోసారి చేద్దామండి. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్ళను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా శక్తి నా ఆశ్రయం, నా శక్తిము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఈ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. అందరూ చప్పలు చెప్తామండి. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అబ్రాహాము విశ్వాసంతో వేచి ఉండగా దేవా, మూయబడిన సారా గర్భమును తెరిచేతివి. విశ్వాసంతో నేను ప్రార్థించగా నాశనాన్ని తీర్చిన దేవుడు నీవే అన్నావేసి అని చెప్తామండి. అవునండి, అబ్రాహాము విశ్వాసంతో వేచి ఉండగా మూయబడిన సారా గర్భం తెరిచాడు. అలాగే మనం కూడా విశ్వాసంతో ప్రార్థిస్తాం, మన నాశనాన్ని తీర్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి మనందరూ విశ్వాసంతో చెప్తామండి. అబ్రహాము విశ్వాసముతో వేచి ఉండగా దేవా, మూయబడిన సారా గర్భమును తెరచితివి. విశ్వాసముతోనే నే ప్రాణాన్ని నా ఆశలన్నీయు తీర్చిన. ఇంకోసారి చేద్దామండి. అబ్రహాము విశ్వాసముతో వేచి ఉండగా దేవా,
మూయబడిన సారా గర్భమును తెరచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నన్ను ఆశలన్నీయూ తీర్చిన దేవుడవు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. యేసయ్యా. అందరూ లేచి నిల్చొని చెప్దామండి. అందరూ లేచి నిల్చొని దేవుని ఆరాధన చేసుకుందాం. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. ఇంకోసారి చేద్దాం, అందరూ చప్పులు కూడా చేద్దాం. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. నీ నామములోనే మాకు అందరూ చెప్దామండి. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అందరూ ఒకసారి రెండు చేతిలో చప్పులు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పులు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ మన ప్రార్థనలో ఉందామండి. ఆ దేవుడిని ఆరాధన చేసుకున్నట్టు చెప్దాం. యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. దేవా నీ వెంట నేను వస్తాను యేసయ్యా. దేవా నీ మాట చాలయ్యా. దేవా నీ చూపు చాలయ్యా. దేవా నీ తోడు చాలయ్యా. దేవా నాకు నీ నీడ చాలు యేసయ్యా అని చెప్దామండి. ఎవ్వరు మౌనంగా ఉండకుండా దేవుడు మనకి ఇచ్చినంత మంచి అవకాశం ఇచ్చిన బట్టి మనం దేవుడిని ఆరాధన చేసుకుందామండి. ఎవరు చాలామంది సమయం వృధాగా పోనిస్తున్నారు, లేకపోతే చాలామంది సమయం చూడలేక చనిపోయిన కూడా ఉన్నారు. కానీ మనం సజీవంగా ఉంచాడంటే దేవుడు ఆరాధించడానికి సజీవంగా ఉంచాడు. కాబట్టి మనందరూ చెప్దామండి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఇంకేమీ నాకు అవసరం లేదు యేసయ్యా, నీ మాట చాలు యేసయ్యా అని చెప్తూ దేవుని మహిమపరుచుకుందామండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. అందరూ చేద్దామండి చప్పులు కొడుతూ. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే అందరూ చెప్దామండి, యేసయ్యా నీవు నా తోడు ఉంటే చాలు యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చేద్దామండి. మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైన యేసయ్యా, దేవా నేను ఎన్ని బాధల్లో ఉన్నా యేసయ్యా, దేవా నేను ఏ ఇబ్బందులు ఉన్నా నీ ఒక్క మాట చాలు యేసయ్యా. దేవా నీ మాట నాకు చాలు యేసయ్యా. దేవా నీ తోడు నాకు చాలు యేసయ్యా. నన్ను ఆదరించడంగా చేద్దామండి. యేసయ్యా నీవు నాతో మాట్లాడి యేసయ్యా, దేవా నువ్వు నాకు తోడుగుండి ఆదరించేసి అని చేద్దాం. మనం ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా అనవసరం అండి. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, మన బాధలన్నీ తీరిపోతాయి. కాబట్టి అడుగుదాం, అందరూ గట్టిగా విశ్వాసంతో అడుగుదాం. ఎవరు మౌనకుంటే అందరూ చప్పులు కూడా చేద్దామండి. ఎన్ని బాధలైనా, ఇబ్బందులు అయినా ఎన్ని బాధలు లైనను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. మరొకసారి చెప్దామండి. ఎంత బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమై. నీ మాట చాలు యేసయ్యా. నీ మాట చాలయ్యా.
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చెప్దామండి. బ్రతుకున్నావో పగిలిన, కడలి పాలనను అలలు ముంచి వేసిన యేసయ్యా, దేవ నా ఆశలన్నీ అనగారిపోయిన యేసయ్యా, దేవ నీవే నా ఆశవై ఉన్నావు యేసయ్యా, దేవ నీ ఒక్క మాట చాలు యేసయ్యా, దేవ నా బ్రతుకుని స్థిరపరచగలవు యేసయ్యా, దేవ నేను ఎటువంటి అల్లల నుంచి ముంచి వేసిన యేసయ్యా, దేవ ఆర్థిక ఇబ్బందులైనా ఏ ఇబ్బందులైనా సరే దేవ నీ ఒక్క మాటతో నాకు మొత్తం వస్తుంది యేసయ్యా అని చెప్తామండి. విశ్వాసంతో చెప్దాం. మనం ఎవరు ఏదో పాడుతున్నామని కాకుండా మనం హృదయపూర్వకంగా పాడదాం. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగా. నీ మాట చాలేసా, నీ చూపు చాలేసా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులైన వారు విడిచిన, ఆరోగ్యం క్షీణించిన యేసయ్యా, అవును యేసయ్యా, నాకున్న ఆస్తులన్నీ పోయేసా దేవా, నాకు ఎవ్వరు లేరు, అనాథగా బాధపడుతున్నామేమో, ఆప్తులే మన బంధువులు మనం విడిచిన, మన ఆరోగ్యం క్షీణించిన, ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన మార్చగల దేవుడు అండి. ఆయన ఒక్క మాట చాలు మన స్థితిని మొత్తం మార్చగల దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్న దాన్ని బట్టి అందరూ గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. యేసయ్యా దేవా, మీరు అందరిని ఆదరించుకుని అడుగుతున్నాం యేసయ్యా, పాడుతూ దేవుని మహిమపరచుకున్నాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, అందరూ చెప్తామండి. ఆప్తులేనైనా నాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించి. నీ మాట చాలేసా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలేసా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. నీ మాట చాలేసా చెప్తాం. అందరూ చప్పలు కొడితే ఉద్యోగం చెప్తాం. నీ
మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలు. అవునేసా, నీ నీడ చాలేసా, నీ మాట చాలేసా, నాకు నీ చూపు చాలేసా. నాతో ఒక్కసారి మాట్లాడేసా. దేవా నీ చూపు నా మీద ఒక్కసారి చూపించండి వేసా, నన్ను ఒకసారి మీకు గుర్తేసుకోండి వేసా అని చెప్దామండి. నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరూ 2 చేతులు పైకి చేద్దామండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ చెప్దామండి యేసయ్యా. నీ మాట అక్కడసరిగా చెప్దామండి. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ 2 చేతులు పెట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా అని దేవునికి గట్టిగా స్తుతులు చెల్లిద్దామండి. యేసయ్యా నిన్నే ప్రేమిస్తాను యేసయ్యా. దేవా నిన్ను వెనుతిరగను యేసయ్యా, నీ సన్నిధిలో నిన్ను మోకరించి నిన్నే ప్రేమిస్తాను యేసయ్యా అని చెప్దామండి. అవునండి, ఆయన ఒక్క మాట చాలు యేసయ్యా. దేవా ఆయన మనతో మాట్లాడాలంటే దేవుడా నిన్ను ప్రేమిస్తాను యేసయ్యా. దేవా నీ సన్నిధిలో నిన్ను మోకరిస్తాను యేసయ్యా. దేవా నిన్నే పూజించి నిన్నే సేవిస్తాను యేసయ్యా అని పాట పాడుతూ దేవుని మహిమపరచుకుందామండి. అందరూ పాడే ఆరాధనలో ఏకీభవించాలని ఆశపడుతున్నానండి. యేసయ్యా నేను ప్రేమిస్తాను యేసయ్యా. దేవా నీ సన్నిధిలో మోకరించి నేను సాగుతాను యేసయ్యా. నేను వెనుతిరగను యేసయ్యా అని పాడుతూ దేవుని మహిమపరచ పాడదామండి. అందరూ 2 చేతులు పైకి చదువు. ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీ వెనుతిరుగా. అందరూ చెప్తామండి. యేసయ్యా నీ సన్నిధిలో నిన్ను మోకరించి నేను చెప్తాను యేసయ్యా, నేను వెనుతిరగను యేసయ్యా. దేవా నీ అంటే నాకు ఇష్టం యేసయ్యా. నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీ వెనుతిరుగా. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును. చెప్దామండి. యేసయ్యా నిన్నే పూజిస్తాను యేసయ్యా. నేను ఇంకెవ్వరిని పూజించను యేసయ్యా. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరిని పూజించను యేసయ్యా. నిన్నే నేను పూజిస్తాను యేసయ్యా మనస్ఫూర్తిగా చెప్దామండి. నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నిన్నే కీర్తింతును యేసయ్యా. నేను నిన్నే కీర్తిస్తాను యేసయ్యా. మనుషులు ఎవరు నేను కీర్తించను యేసయ్యా అని చెప్దామండి. మనస్ఫూర్తిగా చెప్దాం. యేసయ్యా నా కీర్తులన్నీ నీకే యేసయ్యా అని చెప్దామండి. నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును, నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి. అవును యేసయ్యా నీ మార్గంలో నీ సాగదనిస్సా, నీ వెనుతిరగనిస్సా అని చెప్తామండి.
నిరసించక సాగేదా నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ వెనుతిరుగా నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతు అందరూ మనస్ఫూర్తి చెప్తామండి. ఏసా నిన్ను ధ్యానిస్తాను ఏసా, దీవారాత్రులు నిన్ను ధ్యానిస్తాను ఏసా అని చెప్తాం. నిన్నే ధ్యానింతును నీ వెనుతిరుగా నీ సన్నిధి నుంచి వెనుతిరగనేసా, నీ సన్నిధిలో మోకరించి నిన్ను వెళ్తానేసా. దేవా నిన్ను ఎలసగా నిన్ను వెంబడిస్తానేసా చెప్తామనగా సాగేదా నిరసించక సాగేదా నీ వెనుతి అవునేసా నేను వెనుతిరగనేసా నీ సన్నిధిలో నిరాశతో మనం వేసే సన్నిధి నుంచి వెనుతిరుగుతున్నామేమో మేము శబ్దం. దేవాన్ని నిరాశగా నీ సన్నిధి నుంచి వెనుతిరగనేసా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది వేసా అని చెప్దామండి. ఆఖరి సరిగా నిన్నే ఆరాధించునని చెప్దామండి. వేసా నిన్నే ఆరాధిస్తాను వేసా రెండు శిల్పకి చెప్దాం. నిన్నే ఆరాధింతును నిన్నే అందరూ రెండు సెట్ల పైకి స్వరం పైకి చెప్తామండి. నిన్నే ఆరాధింతును నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో అందరూ చెప్దామండి. ఏసా అవునేసా నిన్ను సన్నిధిలో నేను సాగుతానేసా, నీరసించక నేను సాగుతానేసా, నేను ఎప్పుడు నీ సన్నిధి నుంచి మొదలుకొని ఎప్పుడు నేను వెనుతిరగనేసా అని చెప్దామండి. నాకు లోకంలో ఎన్ని బాధలు వచ్చా నేను వెనుతిరగనేసా అని చెప్దామండి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ వెనుతిరుగా. అందరూ ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా దేవా నీకు మనస్ఫూర్తిగా మేము ప్రార్థన అప్పగిస్తున్నాం. యేసయ్యా దేవ మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తాను. యేసయ్యా మనస్ఫూర్తిగా నిన్ను ధ్యానిస్తాను. యేసయ్యా దేవ మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తాను. యేసయ్యా దేవా నీ సన్నిధి నుంచి నేను వెన్నీ తిరిగిపోతున్నానేమో యేసయ్యా. దేవ నిరాశ చెందేసా దేవ మీ సన్నిధి నుంచి మేము దూరంగా వెళ్ళిపోతున్నామేమో యేసయ్యా. దేవ ఈ దినం యేసయ్యా దేవ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ ఆరాధనలో మీరు మాతో నడిపించిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ మేము నీరసించక ఎప్పుడు మీ సన్నిధిలో సాగిపోయే విశ్వాసాన్ని మీరు మాకు దయచేయబోతున్న విధానం బట్టి కూడా దేవ మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ వాక్యం చెప్పే దైవజనుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ ఈ గడిచిన వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి ఈ వారం కూడా మీరు కాచి కాపాడబోతున్న విధానం బట్టి కూడా దేవ మీకు వందనాలు తెలియజేస్తూ దేవ చిన్న పైన పాలన చేసుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చేతులు చూద్దామా. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ అండి. ఈరోజు ఈవినింగ్ 6:30కి యూత్ మీటింగ్ ఉంది. కావున యవనస్తులు అందరూ దయచేసి ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ ఉంది 7 గంటలకి. ఫ్రైడే ఉమెన్స్ మీట్ క్యాన్సిల్ చేయబడ్డది. ఎందుకనగా హోలీ కమ్యూనియన్ ఉంది. అందరూ సిద్ధపడి హోలీ కమ్యూనియన్లో పాల్పంచమని కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ సర్వీస్ 7 గంటలకి, సెకండ్ సర్వీస్ 10 గంటలకి. ఈ మధ్యలో మన సిస్టర్ చిన్నారి గారు వచ్చి స్పెషల్ నెంబర్ పాడాలని కోరుకుంటున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పువ్వుకింత పరిమళం అని పాట పాడుకో. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకు ఇంత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకు ఇంత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. పువ్వు కింద పరిమళమా, ఒక రోజుకు ఇంత అందమా. పువ్వు కింద పరిమళమా, ఒక రోజుకు ఇంత అందమా. పరిమళిస్తుందయా, ఓ చిన్ని పువ్వు తన జీవితంలో పరిమళిస్తుందయా. ఆ పువ్వు కండి మరి గొప్పగా, ఆ పువ్వు కండి మరి గొప్పగా చేస్తుంది నాలో ఆకర్షించను, చేస్తుంది నాలో ఆకర్షించను. పువ్వు కింద పరిమళమా, ఒక రోజుకు ఇంత అందమా. పువ్వు కింద పరిమళమా, ఒక రోజుకు ఇంత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. పువ్వు కింద పరిమళమా, ఒక రోజుకు ఇంత అందమా. ఒక రోజుకు ఇంత అందమా. ఒకనాడు యేసు మన పాపములకై పరిమళ ఎదజల్లవా. ఒకనాడు యేసు మన పాపములకై పరిమళ ఎదజల్లవా. ఆ యేసు మరణం మన కోసమని ఇకపై గమనించవా. ఆ యేసు మరణం మన కోసమని ఇకపై గమనించవా. పువ్వు కింద పరిమళమా, ఒక రోజుకు ఇంత అందమా. పువ్వు కింద పరిమళమా, ఒక రోజుకు ఇంత
రాలిపోతున్నది త్వరలోనే పువ్వు కింద పరిమళమా ఒక రోజుకు ఇంత అందమా. అతి చిన్ని జీవు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను. బహుకాలం బ్రతికి బహుజనముల పిలిచి బహుకాలం బ్రతికి బహుజనముల పిలిచి సువార్తని ఎదజల్లవా పువ్వు కింద పరిమళమా ఒక రోజుకు ఇంత అందమా. పువ్వు కింద పరిమళమా ఒక రోజుకు ఇంత అందమా. పూస్తున్నది ఉదయాన్నే పూస్తున్నది ఉదయాన్నే రాలిపోతున్నది త్వరలోనే రాలిపోతున్నది త్వరలోనే పువ్వు కింద పరిమళమా ఒక రోజుకు ఇంత అందమా. ఒక రోజుకు ఇంత అందమా. ఒక రోజుకు ఇంత అందమా. హల్లెలూయా. దేవుడికి వందనాలు. మరి ఈ పాట పాడడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మరి నాకు అనారోగ్యం బాగాలేదు, మరి అందుకు మరి రాజకుమార్ గారు కూడా వచ్చారు. మరి నాకు స్ట్రోక్ వచ్చింది కిందట ఆగస్టు 6వ తారీఖుని స్ట్రోక్ వచ్చింది. మరి ఎవరికి మేము చెప్పలేదు. ఒక మీటింగ్కి వెళ్తే మరి స్ట్రోక్ వచ్చింది. మరి కస్తూరి ఆంటీ మరి చాలా నాకు సాయం చేశారు. రాజకుమార్ గారికి తెలియగానే వెంటనే మరి పాస్టర్ గారు వచ్చారు. మరి అందుకోసం నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇవాళకి ఇలాగ ఉన్నానంటే దేవుడి కృప. మళ్ళీ నేను పాటలు పాడడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చారు. మరి స్ట్రోక్ వచ్చినా వెంటనే మరి వెంటనే ఖాళీ చేయకూడదు, మళ్ళీ లాగి మళ్ళీ వెంటనే మరి నాకు వచ్చింది. మళ్ళీ అదే మీటింగ్లో నేను పాట కూడా పాడడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. మరి అంత ఆరోగ్యం బాగున్నందుకు దేవుడికి వందనాలు. మరి రాజకుమార్ గారు ఫ్యామిలీతో 2-3 సార్లు మరి వచ్చి దర్శించారు. మరి ఎవరికి మేము సంఘంలో చెప్పలేదు, ఎందుకు దెబ్బలాడారు, కానీ పర్వాలేదు బాబు మరి బాగానే ఉందన్నాను. దేవుడి కృప వల్ల మళ్ళీ స్ట్రోక్ మరి తగ్గి మళ్ళీ నాకు కాలేజ్ చెయ్య నోరు వచ్చింది. మళ్ళీ మందిరంలో నేను పాట పాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ పాటని దేవుడు దీవించిన ఆశీర్వదించిన చక్కనైన పాటను బట్టి ఆయన సాక్ష్యాన్ని బట్టి దేవుడికి గట్టిగా చెప్పలు కొడదామా ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచినట్టయితే ఒక పాట పాడుకుంటూ బ్రదర్ జాన్ సుబోధయింది ఆహ్వానిద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరం మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్లుగా అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ ఉదయకాల సమయం మిమ్మల్ని సంధించడానికి వచ్చిన మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాల్లో వారు కూర్చుందాం. మొదటిగా దేవాదేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన భాగాన్ని మరి ఒక్కసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు ఆల్రెడీ మాట్లాడిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పేసిన తర్వాత ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు. ఏంటంటే 12:1 ఉంచండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని మాట్లాడుతున్నాడు. ఆయన ఒక అదృశ్యమైన మేఘము కోసం ఆయన మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. కంటికి కనబడనటువంటి ఒక మేఘము. ఆ మేఘము ఏ మేఘమంట? సాక్షి సమూహము యొక్క మేఘము, సాక్ష్యాల సమూహము యొక్క మేఘము మనలను ఆవరించి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. గొప్ప సాక్షి సమూహము మేఘములాగా నిత్యము అలా మనలను ఆవరించి ఉంది అనే విషయాన్ని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమండి, మనం ఇక్కడ ఉన్నాము. పైన అంటే మన పైన అదృశ్యమైనటువంటి ఒక పెద్ద మేఘం ఉందంట. అది ఏ మేఘం అంట? సాక్షుల యొక్క సమూహం అంట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇది కంటికి కనబడదు కానీ నిత్యము మనలను ఎలా ఉందంట? ఆవరించి ఉన్నటువంటి గొప్ప మేఘము. ఈ మేఘంలో చినుకులు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు, కానీ ఈ మేఘంలో ఏమున్నాయట? గొప్ప సాక్ష్యాల సమూహం ఉందంట. దాని గురించి పౌలు గారు 11వ అధ్యాయంలో మాట్లాడేసి అనేక మందిని పరిచయం చేసి 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యాల సమూహము మేఘములాగా మనలను ఆవరించి ఉంది అని మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఒక్కొక్క సాక్ష్యాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సాక్ష్యపు మేఘములో ఎవరి సాక్ష్యాలు ఇమిడి ఉన్నాయి, ఎవరెవరు ఏ సాక్ష్యం పొందుకున్నారు అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 11వ అధ్యాయము 4వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు
అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. చూడండి, పౌలు గారు 11వ అధ్యాయంలో అనేక సాక్షులను పరిచయం చేస్తూ 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉంది ఒక మేఘంలాగా అని మాట్లాడుతున్నారు. ఇందులో అందరి ప్రస్తావన తీసుకురావడానికి మనకి సమయం సరిపోదు, కానీ కొందరి కోసం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటివాడైనటువంటి హేబేలు సాక్ష్యము పొందుకున్నాడట. ఏం పొందుకున్నాడండి? సాక్ష్యము. ఎవరు ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చారు అని అంటే, సాక్షాత్తు దేవుడే ఇతనిని గూర్చి ఏమిచ్చాడట? సాక్ష్యం ఇచ్చారు. చూడండి, మనము సంఘస్థుల దగ్గర సాక్ష్యం పొందడం సులభమే. ఎలా అంటే, మందిరానికి వచ్చే ఆ 2-3 గంటలు సంఘంలో భక్తిపరుల్లాగా చిన్న వేషం వేసుకుంటే మనం అందరి దగ్గర ఏం పొందేయచ్చు? ఓ గొప్ప సాక్ష్యం. బా, ఏమి భక్తిపరుడు, ఏమి భక్తిపరురాలు, ఈమె వంటి లేదా ఇతని వంటి వారు లేరు, ఎంత జీవితం, ఇలాంటి జీవితం ఎవరు కలిగి ఉన్నారు అని సంపాదించవచ్చు. ఏమంటే బయట మనం మన ఆఫీసుల్లో కానీ ఇక్కడ కానీ ఏదో సాక్ష్యం సంపాదించడం సులభమే, కానీ దేవుని దగ్గర సాక్ష్యం సంపాదించడం చాలా కష్టం. ఎందుకనంటే మనం ఏ నిమిషానికి ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలాగో మాట్లాడుతున్నాము, ప్రతి విషయం కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అయితే ఈ హేబేలు తన ఇంటివారి వద్ద కానీ, తన వర్క్ ప్లేస్లో కానీ, చర్చ్ మెంబర్స్ దగ్గర కానీ సాక్ష్యం పొందడం కాదు, కానీ సాక్షాత్తు దేవుని దగ్గర గొప్ప సాక్ష్యం పొందాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి సాక్ష్యం అంటే చూడండి, మళ్ళీ చదువుతున్నాను, 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చారట. హేబేలు తెచ్చినటువంటి అర్పణలను గూర్చి ఎవరు సాక్ష్యం ఇచ్చారంట? దేవుడు. అంటే ఆయన అర్పించిన విధానమును బట్టి, ఆయన అర్పణలను బట్టి దేవుడు అతని కోసం ఏమిస్తున్నాడట? సాక్ష్యము. ఈ సాక్షి సమూహంలో కొంతమందిని మనం చూడబోతున్నాం. ఈ హేబేల్ అంట దేవుడి దగ్గర తన అర్పణలను గూర్చి ఏం పొందుకున్నాడట? గొప్ప సాక్ష్యం పొందుకున్నాడట. ఇతను శ్రేష్టమైన అర్పణలు తీసుకొస్తూ ఉన్నాడు. ఇతడు ఇబ్బందిలో ఉన్న శ్రేష్టంగా అర్పిస్తున్నాడు. ఇతడు అర్పణల విషయంలో ఏమాత్రము కూడా దొంగిలటలేదు. ఇతడు అర్పించే విషయంలో ఏమాత్రము కూడా దాపరికం లేకుండా అర్పిస్తున్నాడని ఎవరి దగ్గర? దేవుని దగ్గర సాక్ష్యం పొందాడట. దాచుకొని ఇవ్వట్లేదు ఇతను, ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇవ్వట్లేదు ఇతను. కానీ ఎలా తెలుసా? ఇచ్చేది ఇస్తున్నాడు, రెండవది శ్రేష్టముగా దాన్ని అర్పిస్తున్నాడు అనే సాక్ష్యం ఎవరు పొందుకున్నారట? హేబేలు. అందుకే ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడట. ఏ సాక్ష్యం అట అతనిది? నీతిమంతుడు. ఇంకొక మాట ఉంటుంది అతని కోసం, ఒక పేజ్ తిప్పితే 12వ అధ్యాయంలో 24వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనంలో ఇలాగూ రాయబడింది. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇది ఎంత గొప్ప విషయం అంటే, శ్రేష్టమైన విషయం అంటే అంత సింపుల్గా అర్థమయ్యేది కాదు. ఆయన అంటాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. చూడండి అక్కడ ఉంది, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని అంటున్నాడు. అంటే జాగ్రత్తగా చూడండి, మీకు హేబేలు తెలిసేమో, ఆ రక్తము శ్రేష్టమైనదని మీకు తెలిసేమో, కానీ నేను మీకు పరిచయం చేస్తుంది ఆ రక్తము కంటే శ్రేష్టముగా పలికే
యేసు యొక్క రక్తాన్ని మీకు పరిచయం చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యేసు రక్తము చిందించే వరకు అంటే యేసు ప్రభు రక్తం చిందించబడక మునుపు వరకు ప్రపంచంలోనే శ్రేష్టమైన రక్తం ఎవరిదో తెలుసా? హేబేలు యొక్క రక్తము అని సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మీకు హేబేలు రక్తం శ్రేష్టమని తెలిసేమో, అంతకంటే శ్రేష్టమైన రక్తం యేసు రక్తం. అంటే యేసు వచ్చే వరకు కూడా ఒక శ్రేష్టమైన రక్తముగా, ఒక మాట్లాడే, తను చనిపోయినా సరే మాట్లాడే గొప్ప రక్తముగా ఎవరి రక్తం ఉందంట? హేబేలు రక్తం. అంటే ఎంత శ్రేష్టమైన జీవితం అతను జీవించకపోతే ఇంత గొప్ప సాక్ష్యం పొందుకుంటాడు? తాను చనిపోయిన తర్వాత, తన చంపిన తర్వాత తన రక్తము భూమిలో నుండి ఎవరికి మొరపెడుతుందంట? దేవునికి మొరపెడుతుందంట. ఆయనకు ముందు ఆయన తర్వాత అనేక మంది చనిపోయారు, కానీ ఇలాంటి సాక్ష్యం ఎవరూ పొందుకోలేదు. యేసు ప్రభు రక్తము శ్రేష్టమైనది. యేసు ప్రభు రక్తము తర్వాత అంత శ్రేష్టమైన రక్తం ఎవరిదైనా ఉందంటే అది ఎవరి రక్తం అట? హేబేలు రక్తము. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహం ఎక్కడుందంట? మేఘములాగా. ఈ హేబేలును చూచినప్పుడు, అంటే ఈ మేఘాన్ని చూచినప్పుడు మనలో పుట్టవలసింది ఏంటంటే, ఎంత శ్రేష్టమైన జీవితం హేబేలు జీవించాడు, నా జీవితం ఎలా ఉంది, నేనెలా జీవిస్తూ ఉన్నాను అనే ఆలోచన మనలో పుట్టాలి. ఈ సాక్ష్య సమూహంలో ఒక్కొక్కరిని చూస్తూ ఉండగా మనలో ఆలోచన కలగాలి, నా సాక్ష్యం ఎలా ఉంది, నేనే సాక్ష్యం సంపాదించుకోవాలి అని మనలో ఆలోచన పుట్టాలి. చూడండి, త్వరగా ముందుకెళ్తాను. 11వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయేను గనుక అతడు కనుబడలేదు. రెండవ సాక్ష్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మేఘములో రెండవ సాక్ష్యము. ఈ రెండవ సాక్ష్యం ఎవరిది? హనోకు. చెప్పండి, ఎవరిదండి? హనోకు. ఈయన మరణము చూడకుండా కొనిపోబడ్డాడట. కానీ కొనిపోబడక ముందు ఇతడు ఏమని సాక్ష్యం పొందాడో తెలుసా? దేవునికి ఇష్టుడనే సాక్ష్యం పొందాడట. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యమో! ఏ సాక్ష్యం అండి? దేవునికి ఇష్టుడు అనే సాక్ష్యం ఇతను పొందుకున్నాడట. ఎలా పొందుకున్నాడు అనేది ఇక్కడ లేదు, కానీ ఆదికాండముకి వెళ్ళిపోదాం మనం. 5వ అధ్యాయము ఆదికాండము 5వ అధ్యాయము 21-22 వచనాలు నేను చదువుతున్నాను. 23 కూడా. ఆదికాండము 5వ అధ్యాయము 21, 22, 23. 21లో హనోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. 24 కూడా. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది, దేవునికి ఇష్టుడనే సాక్ష్యం పొందాడట. ఎలా పొందాడు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఎలా పొందాడంట? అతడు 300 సంవత్సరాలు అతడు చేసింది ఏంటంటే దేవునితో నడిచాడట. హల్లెలూయా! దేవునితో నడవడం అంటే దేవుడు చేయి పట్టుకొని పక్కనే ఇలా నడవటం కాదు. దేవునితో నడవడం అంటే అలా ఏదో నడుచుకుంటూ పోవడం కాదు. 300 సంవత్సరాలు అతను దేవునితో నడిచాడు. అంటే అర్థం ఏంటంటే 300 సంవత్సరాలు దేవుని మాట తప్పిపోకుండా విన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సాక్ష్య సమూహములో రెండవ సాక్ష్యము హనోకు గారి. ఈయన ఎన్ని సంవత్సరాలట? 300 సంవత్సరాలు ఈయన చేసిన పని ఏంటనంటే దేవుడు చెప్పిన మాటని అలా పాటించి విన్నాడట దేవుడి మాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే
300 సంవత్సరాలు దేవుని మాటని గెలిపించిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఎన్ని సంవత్సరాలండి? 300 ఇయర్స్ పాటు ఇతను చేసింది ఏంటంటే దేవుడు ఇతనితో మాట్లాడిన ప్రతి మాటను గెలిపించడమే ఇతని పని. దేవుణ్ణి గెలిపించడానికి ఈయన మరి ఎన్నిసార్లు ఓడిపోయాడో మనకు తెలియదు. ఈయన జీవితంలో దేవుణ్ణి గెలిపించడానికి ఎన్నిసార్లు ఇతను ఓడిపోయాడు అనేది మనకు తెలియదు. ఈయన దేవుణ్ణి గెలిపించాడు గనుక ఈయన పొందుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టుడు. చూడండి, మామూలుగా నోటి లెక్కతో చెప్తూ ఉన్నాను. హనోకుతో దేవుడు వారానికి ఒక్క రోజు మాట్లాడాడు అనుకుందాం. ఎంతండి? వారానికి ఒక్క రోజు. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. వారానికి ఒక్క రోజు చొప్పున సంవత్సరానికి 52 సార్లు మాట్లాడాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు అండి? 52 సార్లు దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? అనుకుందాం. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఇతను దేవునితో నడిచాడు? 300 ఏండ్లు దేవునితో నడిచాను. అంటే 300 సంవత్సరాలు 52 సార్లు సంవత్సరానికి 52 సార్లు చొప్పున దేవుడు మాట్లాడితే 300 సంవత్సరాల్లో 15,600 సార్లు దేవుడు ఇతనితో మాట్లాడి ఉండాలి. 15,600 టైమ్స్ దేవుడు హనోకుతో మాట్లాడి ఉండాలి. తన బ్రతుకు కాలం అంతటిలో హనోకు 15,600 సార్లు ఎవరిని గెలిపించాడట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ 300 సంవత్సరాలలో అంటే 365 ఇయర్స్ బ్రతికాడు. ఆయన బ్రతికిన కాలంలో ఆయన గొడవలు వచ్చుండవా? చెప్పండి, వస్తాయా రావా? ఈ నెలలో నేను గొడవ పడలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. నేను ఎత్తలేదు. ఏమండి? నేను ఎత్తలే. అంటే ఈ నెలలో ఈ స్పాన్లో మనం గొడవలు పడ్డాం కదా. 300 ఇయర్స్ ఆయన జర్నీలో దేవునితో ప్రయాణంలో గొడవలు వచ్చుంటాయా రావా? 100% గొడవలు. కానీ ఈయన మనలా లేడట. గొడవలు వచ్చినా సరే ఈ గొడవలను గెలిపించడం కాదు కానీ దేవుణ్ణి గెలిపించాలని నిలబడిన వ్యక్తి. హల్లెలూయా. 300 సంవత్సరాలు ఎన్ని గొడవలు వచ్చినా సరే ఈయన ఎవరిని గెలిపించాడట? మన సాక్ష్యం ఏంటి? మనం గొడవలు వస్తే మన లోపల ఉన్న అహాన్ని గెలిపిస్తాం. మనం గొడవలు పడితే మనలో ఉన్న పౌరుషాన్ని. కానీ హనోకు ఎవరిని గెలిపించాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలట? ఈ సంవత్సరంలో దేవుణ్ణి ఒక 10 సార్లు గెలిపించారు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ హనోకు ఎన్ని సంవత్సరాలట? 300 సంవత్సరాలు కంటిన్యూ. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? నాకు ఇష్టుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎలాంటి లైఫ్ తను లీడ్ చేసి ఉంటాడు. ఇలాంటి సాక్ష్య సమూహం ఎక్కడుందంట? మేఘము వలె మనలను. ఈసారి గొడవలు ఏమైనా వచ్చినప్పుడు ఆ మేఘాన్ని చూసి అందులో ఎవరున్నారు? హనోకు ఉన్నాడు. చెప్పని ఎవరున్నారు? హనోకు సాక్ష్యం పొందుకున్నాడు. ఏమని సాక్ష్యం పొందుకున్నాడు? దేవునికి ఇష్టుడనే సాక్ష్యం. ఇప్పుడు ఆ గొడవలు వచ్చినప్పుడు వెంటనే హనోకును తలుచుకొని మనం ఏం చేయాలి? ఇంకా పెద్ద గొడవలు. గొడవ పడడం సులభమా? దేవుని గెలిపించడం సులభమా? గొడవ పడడం సులభమా? పాస్టర్ గారు చెప్తున్నారు దేవుణ్ణి గెలిపించడమే సులభమని. ఏమంటే ఎవరో గొడవ పడుతుంటే వాళ్ళతో తిరిగి గొడవ పడిపోవడం సులభమా? అమ్మో ఈ టైంలో నేను ఎవరిని గెలిపించాలా? అది అది అంటే ఈ కనెక్టివిటీలో ఇది కష్టమా అది కష్టమా? కరెక్ట్గా చెప్పాలంటే దేవుణ్ణి గెలిపించడం చాలా కష్టం. ఆ టైంలో మన పౌరుషం ఒప్పుకోదు. ఏమంటే మనలో ఇన్నర్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు అస్సలు ఒప్పుకోరు.
అసలు నువ్వు ఏమాత్రం తగ్గొద్దు. లోపల నుంచి ఒక వాయిస్, ఈ లోపల నుంచి ఒకడు వస్తుంటే పక్కన వాళ్ళు ఇంకా ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మాటలంటే నువ్వు పడాలా అని లోపల నుంచి స్వరం వినబడుతున్నప్పుడు దేవుని గెలిపించడం చాలా, అంటే హనోకు ఎన్నిసార్లు దేవుని గెలిపించడానికి తనలో తను యుద్ధాలు చేస్తుంటాడో మనం ఆలోచించవచ్చు. దేనికంటే నేను దేవుని దగ్గర ఒక గొప్ప సాక్ష్యము పొందాలి, దేవునికి ఇష్టడనే సాక్ష్యం నేను పొందుకోవాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు ఆయన నడవడిక చూసి దేవుడు అన్నాడట, నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడు కాదురా బాబు, రా నాతో వచ్చేయని మరణము చూడకుండా అతన్ని లేపాడట. హల్లెలూయా. ఏమి జీవితం అండి హనోకుది. మనుష్యుని ఆయుష్కాలం ఎంత? 70. అధిక బలం ఉన్న ఎడల ఈ 80 సంవత్సరాల జీవితంలో 800 గొడవలు పెట్టుకునే బ్యాచ్ మనం అందరం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 80 కూడా కష్టమే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో. ఎవరో అదృష్టవంతులు బ్రతుకుతున్నారు. ఏమండి, 80 కూడా కష్టమే. కానీ ఈ బ్రతికే కాలంలోనే, ఈ సంవత్సరంలోనే ఒక 30 గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. హనోకు జీవితాన్ని చూచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాధానముగా ఉండడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఎంత పెద్ద ఇష్యూ వచ్చినప్పటికీ మనం ఏమవ్వాలా? నెక్స్ట్ మినిట్ ఏమవ్వాలా? సమాధాన పడాలి. చూడండి ఎలా చూస్తున్నారా నా వైపు. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎందుకు ఏం సాధిస్తాం, సాధించేది ఏమైనా ఉందా? పోనీ పట్టుకోవడం, ఇలా గట్టిగా పట్టేసుకొని అది లోపల పెట్టేసుకొని ఇలా ఉంచుకోవడం వల్ల సాధించేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనం కాలిపోవడం తప్ప ఏం లేదు. నిజమే, లోపల మంటలు వచ్చేస్తూ ఉంటాయి. ఏమండి, ఏమీ సాధించేది ఏమీ లేదు. విడిచిపెట్టడం వల్ల దేవునికి ఇష్టడనే సాక్ష్యం మనం పొందుకోవచ్చట. ఏది శ్రేష్టమైనదో ఆలోచించండి. ఈరోజు పట్టుకుంటావా, విడిచిపెట్టి దేవుడికి ఇష్టడనే సాక్ష్యం పొందుకుంటావా? హనోకు 300 సంవత్సరాలు కేవలం వారానికి ఒకసారి మాట్లాడితే 15,600 సార్లు ఎవరిని గెలిపించాడట? దేవుణ్ణి. ఎవ్రీ మాట, అంటే ప్రతి మాటలో. మనం సంవత్సరానికి 52 బోధలు వింటాం ఆదివారం చొప్పున. ఈ 52 బోధలలో ఎన్ని బోధల్ని మనం గెలిపిస్తున్నాం? కొంతమంది మిడ్ వీక్ సర్వీస్కి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే వారానికి 2 సార్లు వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే హనోకు లైఫ్ స్టైల్ చూస్తే 300 సంవత్సరాలు అని అంటే 32,000 చిల్లర. ఏమండి, 32,000 సంథింగ్, 31,200, రైట్. 31,200 టైమ్స్ హనోకు ఎవరిని గెలిపించాడట? మనం విన్న బోధలను మనం అనుసరించేలాగుండి దేవుని గెలిపిస్తే చాలు. ఈ కొద్ది జీవితంలో మనం కూడా ఈ గొప్ప సాక్ష్యం పొందుకోవచ్చు. దేవునికి ఇష్టడనే సాక్ష్యం హనోకు పొందుకున్నాడట. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఉందట? మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. ఈ సాక్షి సమూహాలను చూచి మీరేం చేస్తున్నారు? ఈ సాక్షి సమూహాలు అంటే ఇన్ని సాక్ష్యాలు విని మీరేం చేస్తున్నారు? మీ సాక్ష్యం ఎక్కడుంది? చూడండి, మనం ఈ జీవితంలో అందరం ఒకానొక రోజున ప్రయాణం ముగించవలసిన వాళ్ళమే కదా. మనం చనిపోయిన తర్వాత మన గురించి ఎవరో ఒకళ్ళు చిన్న చిత్తగా మాట సాక్ష్యం అలా కాదు. కానీ మనం చనిపోయి 10 సంవత్సరాలు అయినా సరే, ఇదిగో ఒకానొకప్పుడు ఫలానా వ్యక్తి ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితం కోసం ఈరోజు పంచుకుందామని మన కోసం మనం లేని 10 సంవత్సరాల తర్వాత కూడా వినబడే శ్రేష్టమైన జీవితం మనం కలిగి ఉండడం ధన్యత. హల్లెలూయా. అలాంటి లైఫ్ లీడ్ చేయడం గొప్ప ధన్యత. మన సాక్ష్యం మన అనంతరం, అంటే మన ప్రయాణ అనంతరం కూడా ఉండేలాగా ఉండాలి. అలాంటి సాక్ష్యపు కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. హనోకు 300 సంవత్సరాలు దేవుణ్ణి గెలిపిస్తేనే ప్రతి సిచ్యువేషన్లో, నాట్ 1 నాట్ 2, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, 1 కాదు 2 కాదు, ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి గెలిపిస్తూనే వచ్చాడట.
గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామా? ఎవరిని? మనల్లా? చెప్పండి, ఎవరిని గెలిపిద్దాం? దేవుణ్ణి గెలిపిస్తే మన గూర్చి దేవుడు కూడా సాక్ష్యము ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉంది. ఏమండి, ఏబేలు గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాడు. అతని రక్తం శ్రేష్టమైనదనే సాక్ష్యం పొందుకున్నాడు. హనోకు సాక్ష్యం పొందుకున్నాడు, దేవునికి ఇష్టుడు అనే సాక్ష్యం. ఇంకా కొన్ని సాక్ష్యాలు మనకి తెలుసు, కానీ నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూడండి, ఇక్కడ శారా గారి యొక్క ఆవిడ జీవితంలో ఆవిడ పలికిన మాట యొక్క సాక్ష్యం మనం చూడొచ్చు. ఆవిడ అంటుందట, శారై వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడనే విషయం ఆవిడ నమ్మిందంట, ఎంచిందంట. చూడండి, మనం పాత నిబంధనలో కనుక చూస్తే ఆయా సందర్భాలలో, అంటే కొంతకాలం అబ్రహాము శారా వెయిట్ చేసిన తర్వాత పిల్లలు పుట్టకపోతే అబ్రహాముకి సలహా ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఈవిడే. ఏమని సలహా ఇచ్చింది? ఏమండి, నా వల్ల మీకు పిల్లలు ఇంకా పుట్టకపోవచ్చు, కాబట్టి ఏం చేయండి, మీరు నా దాసి అయిన హాగరుతో మీరు పిల్లల్ని కనండి అని చెప్పి ఫస్ట్ సలహా ఎవరిచ్చారు? శారా. ఆవిడ ఆ పర్టికులర్ టైంలో అస్సలు నమ్మలేదు, దేవుడి యొక్క వాగ్దానము నమ్మలేదు. నమ్మిందా? నమ్మితే హాగరును, తన దాసి అయిన హాగరును అబ్రహాముకి ఇస్తుందా? ఇవ్వదు. నమ్మలేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచిందంట. ఆదికాండం 18వ అధ్యాయంలో, వద్దు తీయొద్దు, మీ అందరికీ తెలుసు, పైన చెప్తూ వెళ్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఎండవేళ తన గుడారపు వాకిట కూర్చొని ఉన్నప్పుడు తన ఇంటికి 3 వ్యక్తులు రావడం చూస్తాడు. చూచి తన గుడారపు ద్వారం నుండి లేచి పరిగెత్తుకొని వెళ్ళి ఆ 3 వ్యక్తుల దగ్గర సాష్టాంగపడి ఆయన మాట్లాడుతున్న మాట, నీ కటాక్షము నా యందున్న యెడల నీ దాసుని దాటిపోకండి, కొంచెము నీళ్లు తెప్పిస్తాను, రండి మీ కాళ్ళు కడుక్కొని సేద తీరి వెళ్ళండి అని అన్నాడు. వాళ్ళ ఇంట్లోకి రాగానే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. పరిగెత్తుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్ళి, శారా ఇదిగో 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు చేయని అన్నాడు. తన యొక్క వెనక్కి పశువుల శాలలోకి వెళ్ళి ఒక మంచి దూడను వధించి భోజనం సిద్ధపరచమని చెప్పాడు. ఆ వచ్చిన వ్యక్తులు భోజనం చేశారు. అక్కడ ఒక వాగ్దానం ఇచ్చారు. ఏమన్నారంటే, మీదటకు ఈ సంవత్సరము మరలా నేను మీ వద్దకు వస్తాను, అప్పుడు మీకు ఎవరు పుడతారు? చక్కటి బాబు పుడతారు అనేసరికి అక్కడ శారా చేసిన పని ఏంటి? తను ఆ వెనక గుడారం వెనక నుంచి అంట ఏం చేసిందంట? నవ్వింది. చెప్పండి, ఏం చేసింది? నవ్వింది. వెంటనే ఆయన అడిగాడట, ఏమ్మా నవ్వుతున్నావా అంటే ఏమన్నదట? నేను నవ్వలేదండి అని అన్నదట. చూడండి, ఆ సందర్భం జరిగిన తర్వాత ఆమె గర్భం ధరించడం మనం చూస్తాం. ఆ 3 వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది? గర్భము ధరించింది. కానీ ఆ సందర్భంలో దేవుడు తనతో వాగ్దానము చేసినప్పుడు ఆవిడ నవ్విందా, నమ్మిందా? చెప్పండి, ఆవిడ నవ్విందా, నమ్మిందా? కొద్దిమందే చెప్తున్నారు. ఆవిడ నవ్విందా, నమ్మిందా? కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ మాట వ్రాయబడిన మాట ఏంటంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచిందంట. అంటే నమ్మింది అని చెప్తున్నారు. కానీ ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు తన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆవిడ నవ్విందా, నమ్మిందా? 100% నవ్వింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అడిగాడట. అంతే, అంతకు మించి ఏం అడగలే. ఆ 2 అధ్యాయాల తర్వాత మనం చూస్తే ఆయన మళ్ళీ వచ్చినట్టు చూస్తాం. వాళ్ళకి చక్కటి బిడ్డ పుట్టడం కూడా మనకి
కనబడుతుంది. సో ఈ స్పాన్లో, ఈ గ్యాప్లో నవ్విన ఆవిడ నమ్మడం ఎప్పుడు మొదలుపెట్టింది? ఇదే సాక్ష్యం. నవ్విన మనిషి నమ్మడం ఎప్పుడు మొదలుపెట్టింది? చూడండి, ఆ 18వ అధ్యాయంలోనే మీకు తెలుసు కాబట్టి నేను ముందుకి చదివించకుండా వెళ్తున్నాను, ఎందుకంటే చదివిస్తే మనకు సమయం సరిపోదు. ఇందులో చూడండి, నా వైపు చూడండి. ఈ 3 వ్యక్తులలో 2 వ్యక్తులు లేచి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయారు. ఒక ఆయన అక్కడ ఉంటే అబ్రహాము అతనితో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాలను నేనేం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను. వెంటనే అబ్రహాము అతనితో అతనితో బ్రతిమాలుతూ మాట్లాడుతున్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడుతావా? 40, 30, 20, 10 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడుతావా అని అంటే ఆయన అన్నాడు, 10 మంది ఉంటే నేను కాపాడుతానని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే జరిగి ఉండొచ్చు ఇది. చూడండి నా వైపు. ఈ డిస్కషను ఆయనతో అబ్రహాము చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి శారా దగ్గరికి, ఏమై శారా, ఏం జరిగిందో తెలుసా? ఏం జరగబోతుందో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైపోతున్నాయట? నాశనం అవ్వబోతున్నాయి. నీకెలా తెలుసు అని ఈవిడ అడిగి ఉండొచ్చు. ఆయన అన్నాడు, మన ఇంటికి వచ్చారు కదా 3, అందులో 2 వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు? 1 ఉన్నారు. అతను నాతో మాట్లాడాడే. ఆయన చెప్పినప్పుడు నేను బ్రతిమాలేను, 10 మంది నీతిమంతులు ఉంటే అలాగే ఇలాగని. ముందు అతను చెప్పాడు, ఏమని చెప్పాడు? మీదటికి ఈ సంవత్సరం నీ దగ్గరికి నేను మరలా వస్తాను, నీకెవరు పడతారు? అప్పుడు ఆవిడ ఏం చేసింది చెప్పండి? నవ్వింది. ఇప్పుడు ఇలా ఆయన చెప్తున్నాడు ఏమని? సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయబోతున్నాడట. ఆయనే చెప్పాడు. ఇందాక మనతో ఏ విషయం అయితే చెప్పాడో ఆయన ఈ విషయం కూడా ఈవిడ అనుకుని ఉన్నట్టు, చాలే నాకు గర్భం వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఏమని చెప్పాడు? సొదొమ గొమొర్రా నాశనం అయిపోద్ది అని చెప్పాడు. చూద్దాం. సరే, సాయంత్రం అయ్యింది. మామూలుగా అనుకుందాం, మనకు అర్థం కావడానికి. ఈవిడ గుడారపు వాకిటి దగ్గర సొదొమ గొమొర్రా వైపు ఇలా చూస్తూ జడేసుకుంటుంది అనుకుందాం. సాయంకాలం కొంతకాలం అయినప్పటికీ, లేకపోతే అర్ధరాత్రో లేకపోతే ఎర్లీ మార్నింగో కొంత సమయం అయినప్పటికీ ఆకాశము నుండి ఏం దిగుతున్నాయట? అగ్ని గంధకములు దిగి సొదొమ గొమొర్రా ప్రాంతం మీద పడి ఆ ప్రాంతం కాలిపోయి పొగ పైకి లేవడం ఎవరు చూస్తున్నారు? శారా తన గుడారపు వాకిటి నుండి చూసింది. ఈయన చెప్పింది ఏమైంది? జరిగింది. అంటే నాకు చెప్పింది కూడా నవ్విన ఆవిడ నమ్మడం మొదలుపెట్టిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నవ్విన ఆవిడ ఈ కార్యం చేసిన వాడు నా జీవితంలో కూడా కార్యం చేయగలడని ఏం చేసిందంట? నమ్మింది. బహుశా ఈ సాక్ష్యం చూసిన తర్వాత మనకు తెలియాల్సింది ఏంటంటే, మన పరిస్థితులు మారవేమో, ఇంతేనేమో అని నవ్వుకుంటున్నావేమో కానీ ఆ కార్యం చేసిన దేవుడే నీకు కూడా ఏం చేశాడు? వాగ్దానము. ఆవిడ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి నమ్మింది గనుకనే గర్భం ధరించడానికి శక్తిని పొందిందట. నవ్విన ఆవిడ సొదొమ గొమొర్రా వైపు చూచి షాక్లో ఉండి, ఈ మాట నెరవేరిందంటే నా జీవితంలో మాట కూడా. ఇప్పుడు బైబిల్ మనం చదివే ప్రక్రియలో, వాక్యాలు వినే ప్రక్రియలో వింటున్నప్పుడు ఈ మాట దేవుడు నెరవేర్చాడంటే నా జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడని నీవు నేను నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మందిలో నమ్మకము లేక కార్యాలు జరగట్లే. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు కోసం ఒక మాట ఉంటుంది, అంటే ఒక ప్రాంతం కోసం. వారి అవిశ్వాసము వలన అక్కడ యేసు అనేక అద్భుత కార్యములు చేయలేదు. వారి అవిశ్వాసము వలన యేసు అక్కడ అనేక అద్భుత కార్యములు చేయలేదు. ఈరోజు మనలో అనేక మంది అవిశ్వాస కారణం వల్ల దేవుడు మన జీవితంలో కార్యాలు, ఈ మేఘములో, ఈ సాక్ష్యపు మేఘములో ఒక ఆవిడ కనబడుతుంది. చెప్పండి పేరు? శారా. ఈవిడ మనలాగే ఫస్ట్ ఏం చేయలేదట? నమ్మలేదు. ఇప్పుడు ఇందాక
తల్లిగారు సాక్ష్యం చెప్పారు. ఆ రోజే స్ట్రోక్ వచ్చి కాలు చెయ్య లాగేసింది, కానీ ఆ రోజే దేవుడు నన్ను ఏం చేసాడట, స్వస్థపరిచాడు. పాట చక్కగా పాడాను నేను, ఇంత ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అని అన్నది ఆవిడ. ఆ సాక్ష్యం విన్నప్పుడు ఈ జీవితంలో కార్యం చేసినవాడు ఎవరి జీవితంలో చేస్తారు? అది విషయం. ఈ సాక్షి సమూహములో శారాయి గారు మనలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. నమ్మకం లేదు. ఏంట నమ్మకం అంటే, వయస్సు ఒరిగిపోయింది నాకు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది నాకు అని దేవుడు వాగ్దానం చేస్తుంటే నవ్వుతుందట. చివరికి సొదొమ గొమొర్రాను చూచి ఆ వాగ్దానము చేసిన వాడే నాతో కూడా మాట్లాడాడని అప్పుడు నమ్మడం, ఆవిడ నమ్మింది గనక శక్తి పొందుకుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు విశ్వాసం అంటే నీవు విశ్వసిస్తే, నీవు నమ్మితే మన జీవితంలో కార్యము ఆరంభమవుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? మన అవిశ్వాసం వల్ల చాలా జరగట్లేదు. ఈ రోజు నుంచి శారాయి గారి మాట వచ్చినప్పుడల్లా ఆవిడలాగే నేను, కానీ ఆవిడ జీవితంలో కార్యం జరిగించిన దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడని మనం నమ్మాలి. నమ్మినప్పుడే మనము శక్తిని పొందుకుంటాం దాన్ని జయించడానికి. ఎన్ని సంవత్సరాలని అలా పడుంటాం, నమ్మకం లేకుండా ఉంటారు చాలామంది. శారాయి నవ్విందట, నవ్విన ఆవిడ నమ్మడం మొదలుపెట్టిందట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇంత గొప్ప సాక్షి సమూహం ఎక్కడుందట? మేఘము వలె మనలను ఆవరించి ఉంది. చూద్దాం ఇంకొక అద్భుతమైన విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చదువుదాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే, ఆదికాండం 22వ అధ్యాయంలో జరిగిన సందర్భం చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. అబ్రహాము శారా ఇద్దరికీ కూడా చక్కటి బాబు పుట్టాడు, ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఆ బాబు పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేసినని కనబడుతుంది. ఆ పిల్లోడు పెద్దోడు అవుతున్నాడు. ఇంతలోపు దేవుడు దర్శనంలో అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీ ఒక్కడైనటువంటి నీవు ప్రేమించు కుమారుని ఇదిగో నేను చూపించబో పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అని అన్నాడు. వెంటనే అబ్రహాము తనను తీసుకొని 2 పనివారిని, గాడిదను, కట్టెలను పట్టుకొని బయలుదేరడం మొదలుపెట్టాడు. ప్రయాణమై 3 దినాల దూరం అంత ప్రయాణం ఉందంట. ఈ ప్రయాణంలో 3 days దూరం అంత ప్రయాణం వెళ్ళిన తర్వాత దేవుడు చూపించిన ఆ యొక్క పర్వతం దగ్గరికి వచ్చాడు. వచ్చి కిందన వాళ్ళ పనివారితో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఇక్కడ ఉండండి, నేను ఈ చిన్నవాడు ఈ పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మేమిద్దరం వస్తాము అనే మాట ఈ పనివారితో చెప్తున్నాడు. అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే జాగ్రత్తగా నా వైపు చూడండి. అబ్రహాము ఈ పనివారితో మాట్లాడేటప్పుడు తన మైండ్లో ఏముంది అనేది ఇక్కడ ఉంది. పనివారితో ఏం చెప్పాడు? మీరు ఎక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు ఎక్కడికి వెళ్తాం? పైకెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా ఎవరు వస్తారు? నేను ఒక్కడనే కాదు, ఎవరు వస్తారు? ఇద్దరము వస్తామని ఎవరు చెప్తున్నారు? అబ్రహాము ఈ యొక్క పనివారితో చెప్పడం మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము మైండ్లో ఏముండి ఉంటుంది అని అంటే, బహుశా ఇలాగ అనుకుంటున్నారేమో, పైకి వెళ్తాము, దేవుడు ఖచ్చితంగా ఈ బలి ఆపేస్తాడు, ఈ బలి జరగనివ్వడు, మేమిద్దరం చక్కగా కిందకు వచ్చేస్తాము అని అబ్రహాం అనుకుంటున్నాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. అంతేనా? అందుకే అంత కాన్ఫిడెంట్గా అబ్రహాముకు విశ్వాసం ఉందండి. ఉందా లేదా? ఈ విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు పైకి తీసుకెళ్ళిన తర్వాత బలి జరిగించడు అని తన బుర్రలో పెట్టుకొని రారా అని సరదాగా వెళ్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ 11వ అధ్యాయము 17 నుండి 19 వచనాల్లో దానికి ఎగ్జాక్ట్గా అబ్రహాము యొక్క బుర్రలో ఏముందో కనబడుతుంది మనకి. ఈయన ఏం నమ్మాడో తెలుసా?
నా పిల్లోడిని పైకి తీసుకెళ్ళి నేను చంపేస్తాను. దేవుడు బలి ఆపుతాడు కాదు, నేను వీడిని పైకి తీసుకెళ్ళి ఏం చేస్తాను, ఖచ్చితంగా బలి ఇవ్వబోతున్నాను, వీడిని చంపబోతున్నాను. అది 100%. పైకి తీసుకెళ్ళి కత్తెత్తినప్పుడు దేవుడు ఆపుతాడు, ఇలాంటి ఆలోచన ఎవరికి లేదు అసలు. ఆయనకున్న ఒకే ఆలోచన ఏంటంటే వీడిని తీసుకెళ్తున్నాను పైకి, వీడిని ఏం చేయాలి, దహన బలిగా బలి అర్పించి కాల్చి పడేయాలండి, అంతే. ఎందుకు, ఎవరు చెప్పారు ఇది? కానీ ఒక విషయం, వీడిని పైకి తీసుకెళ్ళి బలిచ్చి దహించినా సరే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అనే మాట ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. సో ఈ మాట దేవుడు మాట్లాడాడు అనే విషయం ఎవరికి జ్ఞాపకం ఉంది? అబ్రహాముకి జ్ఞాపకం ఉంది. ఒకవేళ నేను పైకి తీసుకెళ్ళి చంపేసిన ఆ చచ్చిన వాడిని దేవుడు బ్రతికించి నాకివ్వగలడని అబ్రహాము నమ్మాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చదువుతున్నాను చూడండి ఆ మాట. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము, అక్కడ ఉంది చూడండి, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒకవేళ నేను పైకి వెళ్ళిన తర్వాత బలి ఆగలేదు, బలి జరిగిపోయింది, నా బిడ్డను చంపేసిన తర్వాతైనా నా దేవుడు ఆడిని బ్రతికించి నాకు ఇస్తాడు అని అబ్రహాము నమ్మాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యమో, ఏమి విశ్వాసమో, ఎలా పనిచేసింది, ఏమి భక్తి. నాకు 100 years, నా భార్యకి 90 years వచ్చినప్పుడు దేవుడు మాకు ఎవరినిచ్చాడు? అంటే స్త్రీ ధర్మము నిలిచిపోయి ఇలా ముసలివాడినైనా మాకు దేవుడు ఏమిచ్చాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇదే సాధ్యమైనప్పుడు నా దేవుడు నా బిడ్డను నేను చంపేసినా సరే ఆడిని బ్రతికించి నా చేతుల్లో పెట్టగల సమర్థుడు అని నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే జరిగినది ఏది జరిగినా సరే, ఎంత దయనీయమైన పరిస్థితి జరిగినా సరే దేవుడు ఆ పరిస్థితిని మార్చగలడు అని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. మనలో చాలామంది జరిగిపోయిన విషయాలు తలుచుకొని ఇలా మొగాలు ఎట్టుకొని ఉంటారు. జరిగిపోయినవి, ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, అలాగ అవ్వకుండా ఉండాల్సింది, ఎందుకు జరిగింది అలాగా, దేవుడు ఎలాగెందుకు అనుమతి ఇచ్చాడు దేవుడు అని మాట్లాడతారు. కానీ ఈ సాక్షి సమూహంలో అబ్రహామును మనం చూసినప్పుడు మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఏమి నమ్మాడంటే ఎలాంటి మృతతుల్యమైన పరిస్థితులనైనా దేవుడు ఏం చేయగలడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు జీవము పుట్టించగలడని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. ఈరోజు ఎంత సాక్ష్య సమూహం ఎక్కడుందంట? మేఘము వలె. ఈ సాక్ష్య సమూహాన్ని చూచినప్పుడు నీ జీవితంలో నువ్వేం సాక్ష్యం పొందుకుంటున్నావు? ఇబ్బందులు గుండా వెళ్ళేటప్పుడు, జరగకూడనిది జరిగినప్పుడు, జరగరానిది మన జీవితంలో జరిగినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసం, నా పిల్లోడు చచ్చిపోయినా దేవుడు ఏం చేయగలడు అంటే, అబ్రహాము తన మైండ్లో ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే పిల్లోడిని చంపేశాడు. ఆయన తీసుకెళ్తున్నప్పుడు డిసైడ్ అయిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, పైకి వెళ్తాం, చచ్చిపోయాడు. కానీ ఏంటి విషయం? దేవుడు ఆడిని బ్రతికించి నాకు ఇస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఇస్సాకు వలనైనది. అంతే. ఈ వాగ్దానం దేవుడు ఎలాగైనా నెరవేర్చగలడు. కాబట్టి నేను వీడిని బలిస్తాను అని అబ్రహాము విశ్వాసంతో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఏమండి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పరిస్థితి మారదు. కానీ అబ్రహాము బిడ్డను సైతం ఏం చేయాలనుకున్నాడట. అందుకే పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించింది. చూడండి, పౌలుతో దేవుడు మాట్లాడుతాడు ఒక మాట. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు
23వ అధ్యాయము 23వ అధ్యాయము ఇందులో విషయం ఏంటంటే పౌలు చాలా ఇబ్బందులు ఉంటాడండి. 1 నుండి చదువుకొని వెళ్తే పౌలు చాలా ఇబ్బందులు ఉంటాడు. ఆయన మీద చాలామంది ఫాల్స్ ఎక్విజిషన్స్ అవి ఇవి కేసులు పెడతా ఉంటారు. ఆయన చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు 23వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అతనితో మాట్లాడడం మనం చూస్తాం. 11వ వచనం, ఆ రాత్రి అంటే ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు, బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ రాత్రి ప్రభు ఆయన దగ్గరకు వచ్చాడు. చూడండి, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యంగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆయన చెప్తున్నమాట, ధైర్యంగా ఉండుము. యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. పౌలు ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు యెరూషలేములో నా కోసం ఎలా సాక్షిగా నిలబడ్డావో రోమాలో కూడా నా కోసం నువ్వేమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఇది నీ డ్యూటీ. మన డ్యూటీ ఏంటంటే మనది సేమ్ డ్యూటీయే. యెరూషలేము ఈజ్ ఈక్వల్ టు దేవుని జనాంగము. యెరూషలేం అంటే ఏంటి? దేవుని జనాంగము, దేవుని ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. రోమా అన్య జనాంగము. అంటే పౌలుకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని ప్రజల దగ్గర నా కోసం సాక్షిగా ఎలా నిలబడ్డావో అన్యుల దగ్గర కూడా నువ్వు నాకు సాక్షిగా నిలబడాలి. మనలో చాలామంది దేవుని ప్రజల దగ్గర సాక్ష్యం పొందుకుంటాం, అన్యుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళతో కలిసిపోతాం. అంటే ఈ ప్రాంగణంలో ఉన్నంత వరకు, మన ప్రజలు చుట్టూ ఉన్నంత వరకు మనం అద్భుతంగా దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటాం. ఒక్కసారి అంటే మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఉన్నంత వరకు బాగుంటామండి. అన్యుల ఫంక్షన్కి వెళ్ళొద్దని నేను అంటలేదు సుమి, మన సొంత వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం. ఆ ఫంక్షన్లో అన్యుల ఫంక్షన్స్ ఎలాగుంటే తెలుసు కదా అందరికీ, తెలుసా తెలీదా? అంతా మామూలుగా ఉన్నట్టు ఉంటుంది, కానీ లాస్ట్లో డీజేలు మోగుతాయి. ఈ మోగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ లెగిసి శుభ్రంగా గెంతుతారు. ఇక్కడ ఎలా మనం ఉన్నామో అక్కడ కూడా మనం అలాగే సాక్ష్యం. కానీ మనలో చాలామంది యెరూషలేములో సాక్ష్యం పొందుకుంటున్నారు, కానీ రోమాలో సాక్ష్యం అక్కడికి వెళ్తే అక్కడ వారు అయిపోతారు. అక్కడికి వెళ్తే అక్కడ వారే, వాళ్ళు ఏం చెప్తే అది. ఎంత ఇల్లు కట్టించుకుంటారు ఓపెనింగ్ సెరమనీ రోజు 9:24 ఏం కట్టింగ్ అట? పాలు పొంగిస్తారు. కరెక్ట్ అండి. రిబ్బన్ పాలు పొంగించిన తర్వాత రిబ్బన్ కటింగ్ కరెక్టేనండి. మనం యెరూషలేములో సాక్ష్యం మాత్రం మనది ఉంది, కానీ ఎక్కడ లేదు? రోమాలో. బయటికి వెళ్ళినప్పుడు అది చాలామంది చాలా చెప్తారండి, ఇలా చేయాలి అలా చేయాలి, 12 బూర్లో ఏమండి గుమ్మడికాయ అట్టాలి, నిమ్మకాయ అట్టాలి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏం చేస్తున్నాం? కలిసిపోతున్నాం పూర్తిగా. యెరూషలేములో సాక్ష్యం ఉంది, కానీ రోమాలో సాక్ష్యం దారుణం ఏంటో తెలుసా? యెరూషలేమును రోమాగా మార్చేస్తున్నారు చాలామంది. అంటే వాళ్ళ కార్యక్రమాల వరకు అవసరం లే, మన కార్యక్రమాలలోనే రోమా సాంప్రదాయం తీసుకొచ్చేస్తున్నారు మొత్తం. అంటే మనం చేసే కార్యక్రమాలలోనే అన్య సాంప్రదాయాలు ఇంకా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించుంది. పౌలు అంటున్నాడు, నువ్వు యెరూషలేములో నా గురించి ఎలా సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా నా గురించి నువ్వు అలాగే సాక్ష్యం ఇవ్వాలి. మన బ్రతుకు దినములంతా కూడా దేవునికి సాక్షిగా మనం నిలబడాలి. మన సాక్ష్యం ఎక్కడి వరకు పరిమితం? భలే ఉంటారు యవనస్తులు ఇక్కడ, మంచి చక్కగా, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు స్వామి, ఇక్కడ చక్కగా మంచిగా సూపర్గా పాటలు పాడతారు. రేపు వాళ్ళ స్నేహితులతో కలిసినప్పుడు వాళ్ళతోనే ఆ దుర్భాషల్లో కలిసిపోతారు. వాళ్ళతో పూర్తిగా మమేకం అయిపోయి ఆ దుర్భాషల్లో కలిసిపోయి ఇంక అలాగా. మీరేమిట్లు
విన్నారా? రోమాలో సాక్ష్యం మనం ఏం చేయాలి? మన నోట్లోంచి అలాంటి మాటలు ఎందుకండి? పౌలుతో అంటున్నాడు దేవుడు, నువ్వు యెరూషలేములో నా కోసం సాక్ష్యం సంపాదించుకున్నావు, వెరీ గుడ్. సేమ్ సాక్ష్యం ఎక్కడ సంపాదించుకోవాలి? రోమాలో. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు మనలో చాలామందికి యెరూషలేములో సాక్ష్యం ఉంది, కానీ రోమాలో అన్యుల మధ్య మన సాక్ష్యం ఏది? మీ ఇంటి చుట్టుప్రక్కల సాక్ష్యం ఏది? కొన్ని ఇళ్ళు ఉంటాయి క్రిస్టియన్ హౌసెస్, తెల్లవారు లెగ్గానే కొత్త సినిమా పాటలు ఏమొస్తే అవే. కొత్త సినిమా పాట ఏమొస్తే అదే ఫోన్లో డైలర్ టోన్. రోమాలో సాక్ష్యం ఇది. ఏమండి? ఇది కాదు మన సాక్ష్యం. ఇది అబ్రహాము యొక్క కలిగిన సాక్ష్యం, శారా కలిగిన సాక్ష్యం, హనోకు కలిగిన సాక్ష్యం. 800 సంవత్సరాలట, 300 ఏండ్లు. చూడండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. పెర్గములో ఉన్న సంఘం కోసం మాట్లాడుతున్నారు. వీళ్ళ దాంట్లో ఒక పాజిటివిటీ ఉంది, ఆ పాజిటివిటీ కోసం చెప్తున్నారు. చూడండి, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులు ఏవనగా, 13వ వచనం, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. చూడండి జాగ్రత్తగా, ఈ పెర్గములో ఉన్న సంఘము ఎక్కడుందంట? సాతాను సింహాసనం ఉన్న ప్రాంతంలో వీళ్ళు కాపురం ఉన్నారట. అంటే ఈ పెర్గములో ఉన్న సంఘము చుట్టూ కూడా ఎవడు రూల్ చేస్తున్నాడట? సాతాను అధికారము. అంటే చుట్టూ సాతాను అధికారమే. ఈ మధ్యలో ఈ సంఘము ఉన్నదట. చుట్టూ ఎవరి అధికారం చెప్పండి? సాతాను సింహాసనం ఉంది, వాళ్ళ మధ్యలో నువ్వు కాపురం ఉన్నావు. కరెక్టే. తర్వాత ఏం జరిగింది చూడండి, కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో. చూడండి, ఇక్కడ ఒక గొప్ప సాక్షి కోసం మనం చూస్తున్నాం. వాళ్ళున్న ప్లేసు సాతాను సింహాసనం ఉన్న ప్లేస్ అంట. ఈ మధ్యలో ఆ సంఘం ఏదో ఒక మూల ఉంది, కానీ అందులో ఒకడు ఉన్నాడట, అంతిప. ఏం పేరేంటండి? అంతిప అనే ఒకడు నా గురించి సాక్షి అయి ఉన్నాడని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే చుట్టూ అన్యజనుల మధ్యలో ప్రభు కోసం ఒకడు సాక్షిగా నిలబడ్డాడట. ప్రభువును గురించి సాక్ష్యము, ప్రభు యొక్క విశ్వాసము కనపరుస్తూ ఉన్నాడంట ఆ ప్లేస్లో. ఈయనది రోమాలో సాక్ష్యం. అన్ని జనుల మధ్యలో మాత్రమే కాదు, యెరూషలేములో మాత్రమే కాదు, చెప్పండి ఎక్కడ? రోమాలో కూడా. అంటే తన చుట్టూ అన్య కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఈ అంతిప అనువాడు మాత్రం దేవుని కోసం నిలబడిన వ్యక్తి అట. దేవునికి స్తోత్రం చెప్దామా? అంతిప అనువాడు దేవుడి కోసం నిలబడితే వీళ్ళేం చేశారట? ఆ చుట్టుప్రక్కల ఉన్నోళ్ళు అంతిపను చంపేశారట. ఇడు ఆ దేవుడి కోసం సాక్షిగా నిలబడుతున్నాడు, విశ్వాసగా ఉన్నాడు, ఈయన చంపేద్దామని అతన్ని ఏం చేశారట? చంపేశారు. చంపినప్పుడు ఏం జరిగిందో చూడండి. చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంటే సంఘములో ఒకడు విశ్వాసం చూపిస్తున్నాడు, ఒకడు సాక్షిగా ఉన్నాడని చెప్పి అతన్ని చంపేస్తే సంఘం చెదిరిపోలేదు, కానీ సంఘం సాక్ష్యం సంపాదించిందట. ఆడు చచ్చిపోయాడు, కానీ మేము ఇంకా బలంగా ఉంటామని దేవుని నామాన్ని ఇంకా గట్టిగా పట్టుకున్న సంఘము పెర్గములో ఉన్న సంఘము. దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే వాళ్ళల్లో ఒకడు చనిపోతే వీళ్ళు భయపడలేదు, కానీ ఏం చేశారు చెప్పండి? వీళ్ళు సాక్ష్యం సంపాదించుకున్నారు, ఇంకా గట్టిగా దేవుని నామాన్ని పట్టుకున్నారట. అంటే ఒక అలజడి జరిగినప్పుడు, ఒక ఇబ్బంది జరిగినప్పుడు మనం చెదరిపోకూడదు, కానీ దేవుని నామాన్ని ఇంకా గట్టిగా పట్టుకునే సాక్ష్యము మన సంఘము సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం ఎక్కడుందంట? మేఘము వలె మనలను
ఈ సాక్షి సమూహంలో నా సాక్ష్యము మనం గతించిన తర్వాత చేరుతుందా? అలా చేరాలంటే ఎలాంటి జీవితం కలిగి ఉండాలి మనం? సాతాను సింహాసనం ఉన్న ప్రాంతంలో ఒక్కడు నిలబడి ఏవి అంటకుండా జీవించిన వ్యక్తిగా ఉన్నాడట అంతిప. ఆయన చనిపోతే సంఘం ఇంకా బలపడిపోయిందంట. బా, అది సాక్ష్యం. ఈరోజు మీరు నేను ఆ సాక్షి సమూహాన్ని చూచి ఒక గొప్ప సాక్ష్యము సంపాదించుకోవాలి. ఒక విషయం చెప్తున్నాను వినండి, మనం సాక్ష్యం సంపాదించుకునే క్రమంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు, హనోకుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ ఇబ్బందుల గుండా హనోకు వెళ్ళేటప్పుడు దేవుని హస్తం అతని మీద, అందుకే నడవగలిగాడు. ఈరోజు మీరు నేను సాక్ష్యం సంపాదించుకోవాలంటే దేవుని తోడు మనకే అవసరం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. విన్న సాక్ష్యాలను బట్టి మీరు నేను మంచి సాక్ష్యం పొందుకోవడానికి సిద్ధపడదాం. మన సాక్ష్యం యెరూషలేం వరకే ఉందా? రోమాలో కూడా ఉందా? అన్యజనులు చెప్పగలుగుతున్నారా వీరు క్రైస్తవులండి, వారు మనతో కలవరండి అని మన కోసం మాట్లాడగలుగుతున్నారా? కలవరు అంటే ఆ కలవరు కాదు, మన పూజల్లో వాటిలో పార్టిసిపేట్ చేయరండి, వాళ్ళు వేరండి, వాళ్ళ విధానం వేరండి అని మన కోసం చెప్పగలుగుతున్నారా? అంతిపై అనువాడు సాతాను సింహాసనం ఉన్న ప్రాంతంలో కాపురం ఉన్నా సరే గొప్ప సాక్ష్యం పొందుకున్నాడట. పౌలుని దేవుడు అంటున్నాడు, నువ్వు యెరూషలేములో సాక్ష్యం పొందినట్లుగా రోమాలో కూడా సాక్ష్యం పొందాలని నేను కోరుకుంటున్నాను అని అంటున్నాడు. ఈరోజు అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రభువా, నీ సాక్షిగా నన్ను తీర్చిదిద్దండి నాయన అని ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో హనోకు వలె దేవునితో నడిచే బిడ్డగా నీవు నేను ఉండాలి. నవ్విన నీవు నమ్మే వ్యక్తిగా మారాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు ఆ పరిస్థితులు మార్చగలడని అబ్రహాము నమ్మినట్లుగా నీవు నేను నమ్మి సాక్ష్యం సంపాదించుకోవాలి. దేవుడు నీకు ఇస్తున్న పరీక్షలలో నీవు దేవుణ్ణి గెలిపించి సాక్ష్యం సంపాదించుకోవాలి. ప్రభువా, నీ సాక్షిగా నేను ఉంటాను నాయన. దేవా, నీ సాక్షిగా నిలబడ్డానికి నాకు బలము దయచేయండి ప్రభువా, నాకు తోడుండండి నాయన. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది అని పౌలు మాట్లాడుతున్నాడు. నా సాక్ష్యం ఏపాటిది? ఈరోజు మొదలుకొని గొప్ప సాక్ష్యం సంపాదించాలని పరుగు పందెంలో ఓపికతో పరిగెడదాం. మన యాత్ర ముగించేసరికి గొప్ప సాక్ష్యం మనం సంపాదించుకుందాం. అనేకులకు ప్రేరేపితమైన, అనేకులకు ప్రభావితమైన జీవితం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, ఈ ఉదయకాల సమయము మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, నా జీవితంలో హనోకులాగా నేను నడవలేకపోతున్నాను, శారాలాగా నేను నమ్మలేకపోతున్నాను, అబ్రహాములాగా విశ్వాసం ఉంచలేకపోతున్నాను, అంతిపలాగా రోమాలో సాక్ష్యం సంపాదించలేకపోతున్నాను. దేవా, ఇది మొదలుకొని ఒక మంచి సాక్షిగా నన్ను మార్చండి నాయన. నీ సాక్షులుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్కరము కూడా నీ కొరకు సాక్ష్యం సంపాదించడానికి, మా జీవితాలను ఖర్చు పెట్టడానికైనా వెనకాడని ఒక గొప్ప బ్రతుకును మాకు దయచేయండి ప్రభువా. జీవిస్తున్న ప్రతి క్షణము ఇదిగో మీ యొద్ద సాక్ష్యం సంపాదించాలనే తృష్ణ కలిగి జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. అంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మా మీద ఆవరించి ఉంది ప్రభువా. అయినప్పటికీ మా సాక్ష్యాలు ఏపాటివి నాయనా. ఇదిగో ఈరోజు మొదలు గొప్ప సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. పరిశుద్ధాత్ముడా, గొప్ప సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్ది మీరు మహిమ పొందమని యేసు నామములో కొద్ది విన్నపాలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గొప్ప సాక్షులుగా మనం ఉండేటట్టుకు దేవుడిని అడుగుదాము. షెల్ ఆల్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్. అందరూ లేచినట్టయితే ఆఫరింగ్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఎన్వలప్ కవర్లు ఎవరైతే
కావాలో తీసుకోండి. ఆన్లైన్లో వేసినారు కూడా మీ ఆఫరింగ్, స్పెషల్ ఆఫరింగ్, టైట్స్ కనబడుతున్న క్యూఆర్ స్కాన్ చేసి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే అనులోపం రాసి అందరూ లేచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మీ అర్పణలను ఎత్తిపట్టుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమున మహిమ చెల్లిస్తున్నాను యేసయ్య. అర్పిస్తున్న అర్పణలన్నింటినీ మీ స్వాధీనపరచుకోండి తండ్రి. ఎవరైతే మనసుతో ఇచ్చినారో తండ్రి, ఆ మనసును అంతా దీవించండి, నూరింతలుగా ఫలింపమని చేయమని అడుగుతున్నాను. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు నడచినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. ఎవరైనా కానుకల మీద ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమున మహిమ చెల్లిస్తున్నాను యేసయ్య. ఇచ్చిన అర్పణలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వయ్యంతులుగా నూరింతలుగా ఫలింపజేయటకు సాయం దయచేయండి తండ్రి. ఏవైతే అర్పించారో తండ్రి, ప్రతి అర్పణలో మీరే దీవించి ఆశీర్వదించండి. సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడేట్టు సాయం దయచేసి మీరు నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చున్నట్టయితే ఈ సమయాన్ని పాస్ గారికి అప్పచెప్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఎంతమంది ఆశీర్వదించబడ్డాం? దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ గుడ్ టు బి ఫెయిత్ఫుల్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నమ్మకంగా ఉండడం చాలా మంచిది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. For us to please God, we need to have faith. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. The Christian life, the foundation of the Christian life, క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి పునాది విశ్వాసం. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెబుదామా? ద ఫౌండేషన్ ఆఫ్ ద బిలీవర్, ఒక విశ్వాసి యొక్క పునాది. పునాది అంటే ఎంతమందికి తెలుసు? పునాది ఎక్కడ ఉంటుంది? అంతా కట్టబడింది పునాది మీదే. క్రైస్తవ జీవితం కట్టబడేదే విశ్వాసం మీద. దేవునికి స్తోత్రం చెబుదావా?
Glory be. Thank you for that wonderful word. God bless you. ఈ మంగళవారం సాయంకాలం 7 గంటలకి మనకి మిడ్ వీక్ సర్వీస్ ఉంది. దయచేసి అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాం. ఇక్కడ లైవ్ రన్ అవుతుంది. సలపు అనుపాలెంలో కూడా దాన్ని చూడడానికి, దానిలో పార్టిసిపేట్ చేయడానికి లైవ్ రన్ చేస్తున్నాం. చాలామంది అటెండ్ అవుతున్నారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మంగళవారం సాయంకాలం 7 గంటలకి మిడ్ వీక్ సర్వీస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాం. శుక్రవారం స్త్రీల కూడిక ఎందుకు రద్దు చేయబడిందని తెలియజేయబడింది. హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అందరూ సిద్ధపడి దానిలో పార్టిసిపేట్ చేద్దాం. ఈ వారంలో మరలా మనకి కాంపిటీషన్ ఉంటుంది. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు గాడ్. సో వీడియో రిలీజ్ చేస్తే అందులో మొదటి నుండి చివరి వరకు ఐ లైక్ టు సే అబౌట్ కిరణ్, మొదటి నుండి చివరి వరకు పుస్తకం తీసుకొని అన్నీ రాసేస్తున్నాడు. పాపం ఎంత జాగ్రత్తగా రాస్తున్నాడంటే, ప్రసంగం చేసిన వ్యక్తి ఏ బట్టలు వేసుకున్నాడు, ఏ కలర్ వేసుకున్నాడో కూడా రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఇట్స్ గుడ్ అంటే అంత జాగ్రత్తగా ఏ పాట పాడుతున్నారు, ఆ పాటలో ఏ చరణంలో ఎవరు పాడారు, స్పెషల్ నెంబర్ ఎవరు పాడారు అంటే అంత కీన్గా, అంత చక్కగా డీప్గా దాన్ని స్టడీ అలా ఉండాలి. మనకి ఆశ కలిగిన ప్రాణంతో మనం ఉండాలి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సో అంత జాగ్రత్తగా ప్రిపేర్ అవుతున్నాడు. సో అలాగ మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. మనం ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వడానికి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు కనుక అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కోర్టుకి వెళ్ళినప్పుడు లాయర్స్ ద వే దే ట్రైన్, వాళ్ళ క్లయింట్ని ఎలా ట్రైన్ చేస్తారంటే చాలా టఫ్గానే ట్రైన్ చేస్తారు. అంటే ఎలాంటి ప్రశ్నకైనా సరే జవాబు చెప్పగలిగినట్లుగా సిద్ధం చేస్తారు. మరి దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం అంటే దానిలోని మరింత లోతుగా నేర్చుకునే అవకాశం, చెప్పబడిన వాక్యంలో ఇంకా మర్మాలు ఏవైనా దాగి ఉన్నాయేమో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని దీవించిన గాక. గడిచిన కొద్ది నెలల నుండి కాంపిటీషన్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు విషయం తెలుసా, మన సంఘస్థులు కాలేనటువంటి వాడు బయట వాళ్ళు ఫోన్ చేసి ఈ కాంపిటీషన్ పెట్టినప్పుడు దయచేసి మాకు కూడా చెప్పండి, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మాకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి అని ఎంతో ఆశతో దానిలో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. నేను అన్నాను, నో ప్రాబ్లం, ఎవరు చెప్పినా ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం చెబుదామా? మన చర్చ్ మెంబర్సే కాదు, ఎవరు చెప్పినా పర్వాలేదు. కానీ చాలామంది పార్టిసిపేట్ అన్ని గ్రూప్స్లో మెసేజెస్ చూస్తే చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు మనల్ని దీవించిన గాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీరు మాతో మాట్లాడారు. గొప్ప సాక్షి సమూహముగా నీ రాకడ పర్యంతరము మేము మీకు సజీవ సాక్షులుగా ఉండుదుముగాక. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా దీవించండి. వాక్యం చెప్పిన బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఈ వారంలో జరగబోతున్న వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా రాకపోకలలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో మీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. మా పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చుటలో, రాకపోకలలో ఇదిగో ప్రభువా నీ భద్రత దయచేయండి. యేసు నామములో సాతానుడు మా మీద చెయ్యి వేయకుండునుగాక. నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము
కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.